ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రశ్న యొక్క ప్రస్థానం 2019 నుంచి 24 దాకా మేము 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి రెజీమ్ ఉన్నప్పుడు చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది. కారణం ఒక ప్రెషర్ గ్రూప్ అనేది ఉండాలి, ఖచ్చితంగా ప్రభుత్వాలను ప్రశ్నించే ఒక ప్రెషర్ గ్రూప్ ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ప్రభుత్వాన్నే క్వశ్చన్ చేయాలి, ప్రతిపక్షంతో కలిసి పోరాడాలని చెప్పని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మేము యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా సరే సోషల్గా ఇంపాక్ట్ఫుల్ వీడియోస్ అంటే పబ్లిక్కి ఉపయోగపడే వీడియోస్, ఇష్యూ బేస్డ్ వీడియోస్ చేసేవాళ్ళం. దాంట్లో భాగంగా మడ అని చెప్పని ఒక వీడియో చేసాం. కాకినాడలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రాసెస్లో భాగంగా, ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రాసెస్లో భాగంగా గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నా సరే అక్కడ మెట్ట భూములు కాకినాడలో వేరే ప్రాంతంలో ఉన్నా సరే గవర్నమెంట్ ల్యాండ్స్ వెళ్ళి చిత్తడి నేలైన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గర, కోరంగి కాదు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గర ఇచ్చారనమాట. చిత్తడి నేల దగ్గర ఇవ్వటం అనేది అంత డేంజరస్ అంటే అది రివర్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్, సీ వాటర్ కలిసే ఒక ప్రాంతం, చిత్తడిగా ఉంటుంది. అక్కడ కట్టడాలు ఏమి నిలబడవు. ఇలాంటి సందర్భంలో అక్కడ కడితే ఒకవేళ ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రజలు కట్టుకుంటే ఇమీడియట్గా కూలిపోతాయి, ప్రజలు చనిపోతారు అనేది ఒకటైతే, ఎన్విరాన్మెంటల్ పరంగా మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ అనేవి టిపికల్గా ఎక్కడా కూడా గ్రో అవ్వవు. అవి కేవలం ఈ చిత్తడి నేలలోనే, అంటే రివర్ వాటర్ సీ వాటర్ కలిసే ప్రాంతంలోనే ఉంటాయి. వీటి వల్ల ఒక చాలా పెద్ద యూజ్ ఏంటంటే తుఫానులు లేకపోతే సునామీలు వచ్చినప్పుడు ఆ ఫ్లోని ఇంపాక్ట్ని 90% ఇవి ఆపేస్తాయి. మీరు కావాలంటే యూట్యూబ్లో కానీ గూగుల్లోని వీడియోస్ చూడండి, ఇంపాక్ట్ ఆఫ్ హౌ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ విల్ స్టాప్ సైక్లోన్స్ అని ఇట్లా కొట్టి చూడండి, మీరు ఖచ్చితంగా చూస్తారు. ఎగ్జాంపుల్ వీడియోస్ ఉంటాయి, వాళ్ళు ల్యాబ్లో పెట్టి చూపిస్తారు, మీకు చూడొచ్చు మీరు. కాబట్టి అండ్ మోర్ ఓవర్ అంతకంటే ఎక్కువగా మ్యాంగ్రూవ్ ప్లాంట్ అనేది ఇండియాలో ఉండే ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ప్రకారం అసలు ఒక ప్లాంట్ని కూడా పీకటానికి లేదు. ఎందుకంటే అవి పెంచితే వచ్చేవి కాదు, చిత్తడి నేల మనం ఏం క్రియేట్ చేయలేం కదా. కాబట్టి అవి పెంచితే వచ్చేవి కాదు, కాబట్టి అక్కడ మాత్రమే టిపికల్గా మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ పుడతాయి, కాబట్టి పెరుగుతాయి. సో ఈ మొత్తం ఎన్విరాన్మెంటల్ పరంగా పబ్లిక్ సేఫ్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని మేము వ్యతిరేకించడం, దానికి సంబంధించి వీడియో చేయటం, ఆ వీడియో వైరల్ అవ్వటం, దాని తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి మేము ఈమెయిల్స్ చేసిన తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రియాక్ట్ రావటం, మాతో పాటు జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేనలో ఉండే కొంతమంది లీడర్స్ ఇట్లా విడివిడిగా కూడా ఫైట్ చేశారు, కలిసి ఫైట్ చేశారు. వాళ్ళు కూడా విడిగా అర్జీలు పంపించడం ఎన్జిటికి చేశారు. ఎన్జిటి వచ్చింది, మాట్లాడాము, ఫైనల్గా ఇట్ వాజ్ స్టాప్డ్. దీంతో పాటు ఎస్ఎస్బిఎన్ ఇష్యూ కావచ్చు, ఎయిడెడ్ కాలేజీల సమస్య కావచ్చు, సినిమా టికెట్ల విషయం కావచ్చు, ప్రత్యేక హోదా మీద కావచ్చు, ఇట్లా ఇష్యూ బేస్డ్గా రకరకాల విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తూర్పారబడుతూనే క్వశ్చన్ చేసి చాలా గట్టిగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చాలామంది ట్రాల్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు జరుగుతున్నట్టు కాకుండా ఇట్ హ్యాపెండ్. 2024 ఎలక్షన్స్ అప్పుడు మేము వీడియో చేసాం, బాబు మీరు వైసీపీకో టీడీపీకో జనసేనకో ఓటు కాదు, ఎవరికైనా అండి, కానీ ఇండివిజువల్ క్యాండిడేట్ యొక్క హిస్టరీ చూసి చేయండి, క్రిమినల్ హిస్టరీ చూడండి, ఫినాన్షియల్ క్రైమ్స్ ఏమన్నా చేశాడేమో చూడండి. మనం నాయకుడిని ఎన్నుకోవాలి, మన నియోజకవర్గపు నాయకుడిని ఎన్నుకోవాలి. ఆడు ఎలా ఉండాలంటే ముఖ్యమంత్రి కాదన్నా తీసుకొచ్చి నిధులతో నియోజకవర్గం డెవలప్ చేసేటట్టు ఉండాలని చెప్పని ఇట్లా మనం వీడియో చేసి న్యూట్రల్గా మీరు ఓటేయండి అని చెప్పడం జరిగింది. రైట్, మీరు ఇప్పుడు కూడా మన వీడియోస్లో ఉంటుంది. ఇది చరిత్ర. 19 నుంచి 24 దాకా అయిపోతే 24 నుంచి మేము మామూలుగానే వీడియోస్ చేస్తున్నాం. కానీ ఒక సడన్ అలర్ట్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రూపంలో బీజేపీకి పప్పెట్లాగా అతను హిందుత్వ ఐడియాలజీని తీసుకొచ్చి, హిందూయిజం కాదు, హిందువులు కాదు, హిందుత్వ ఐడియాలజీ, హెగ్దేవర్ ప్రవేశపెట్టిన సవార్కర్ ఐడియాలజీలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఎక్కడ పులుముదామని పిల్లల్ని కంటామినేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఒక రెబల్ వాయిస్ నిలబడాలి అని మేము తెగించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సిద్ధాంతాలను టార్గెట్ చేయాలి అని మాట్లాడుతున్నాం. ఇక్కడ మేము పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎప్పుడు ఆయన కుటుంబం గురించో ఎప్పుడు మాట్లాడాల. మరి చిరంజీవి గారు మా మీద కేసు ఫైల్ చేశారు కాబట్టి ఆయన్ని లీగల్గా ఎదుర్కొంటూనే ఆయన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం. ప్రజలకు తెలియని విషయాలను చెప్తున్నాం, మర్చిపోయిన విషయాలను గుర్తు చేస్తున్నాం. ఇది పర్సనల్ టార్గెట్ అయితే మరి చిరంజీవి గారు కేసు వేయటం పర్సనల్ టార్గెట్ కాదా? మా వ్యక్తిత్వం ఎలాంటిదంటే మా మీద ఒక రాయి వేస్తే రివర్స్ రోడ్ మంచి అట్లా ఒక 100 రాళ్ళు ఇసురుతాం అనమాట. ఇది మా నైజం, ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడైనా సరే. అయితే ఇలా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూనే తెలుగుదేశం పార్టీని
తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కూడా, అంటే ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎస్పెషల్లీ మేము మాట్లాడటం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో భాగంగా కైకలూరులో జరిగిన దళితుల మీద దాడి, గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళటం, ఇవన్నీ మీకు తెలిసిందే. గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి దాన్ని వెలుగులోకి తీసుకురావటం, ప్రభుత్వం మీద ప్రెషర్ క్రియేట్ చేసి కొల్లు బాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేయించడం, తర్వాత సుగాలి ప్రీతి విషయంలో ప్రభుత్వం కదలటం కూడా మనం వెళ్ళి వీడియో చేసి ఆ తల్లి యొక్క బాధని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం వినిపించి ప్రభుత్వం కూడా కొద్దిగా చలనంతో మళ్ళీ ఒక నిర్ణయం తీసుకునే దిశగా మనం వీడియోలు చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా పీపీపీ ఈ విషయంలో కూడా పబ్లిక్ని డిమాండ్ చేయడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రజల్ని. మీరు సంతకాలు పెట్టండి, మేము రిప్రజెంట్ చేసి గవర్నర్కు, హెల్త్ సెక్రటరీకి ఎవరో ఒకరికి పంపిస్తాం, ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు చూడండి, రీకన్సిడర్ ఇట్ అని చెప్పనంటే 50,000 మంది దాకా దాదాపు ఇచ్చారు. ఇంకా వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ టు కైండ్లీ సైన్, లింక్ కూడా కింద పెడతాను, లింక్ క్లిక్ చేసి మీ పేరు, మీ ఊరు అండ్ డేట్ పెట్టి దయచేసి సబ్మిట్ కొట్టండి. మీ పేరుతో మేము ఒక లెటర్ జనరేట్ చేసి మేము తీసుకెళ్ళి గవర్నర్ గారికో లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీకో, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీకో, హెల్త్ మినిస్టర్కో ఇస్తాం. రైట్, ఇది మీడియా పరంగా మేము చేస్తున్న పనులు. వీఆర్ నాట్ జర్నలిస్ట్, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ సంథింగ్ అండ్ వీఆర్ పుటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్. ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ప్రజల ముందు నిలబెడుతున్నాం, ప్రజల ముందు ప్రవేశపెడుతున్నాం. ఇది ప్రశ్న యొక్క చరిత్ర. దీనికి తోడు ఎవడైనా మమ్మల్ని బెదిరిద్దామని చూసినా, ఎవడైనా మమ్మల్ని భయపెట్టాలని చూసినా మొండిగా ఎదురెళ్ళిపోవటం మాకున్న సహజ సిద్ధమైన లక్షణం, నేచర్. రైట్, ఇప్పుడు ఒక బ్రోకర్, ఈ న్యూస్ అనేది, మీడియా అనేది ప్రజలకి అనుసంధానంగా ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ, ప్రభుత్వాలు చేస్తున్న మంచిని ప్రజలకు చేరవేస్తూ, తప్పులను ప్రశ్నిస్తూ, ఎండగడుతూ మాట్లాడాల్సిన, ఉండాల్సిన, చెందాల్సిన మీడియా బ్రోకర్లాగా తయారయ్యి ప్రభుత్వాలను భుజాల మీద మోసుకొని, ఇప్పుడు కొంతమంది బెగ్గర్స్, క్షమించాలి, కొంతమంది ఏమంటారంటే, మరి సాక్షి ఏంటంటే, సాక్షి క్లియర్గా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వేసుకొని ఇది మా ఛానల్ అని చెప్తుంది. ఇది సాక్షి అనేది వైసీపీ ఛానల్ అయిపోయింది. అక్కడతో వాళ్ళు లోన్ చేసుకున్నారు, వైసీపీ వాళ్ళు లోన్ చేసుకుని సాక్షి వాళ్ళు ఇది వైసీపీ ఛానల్ అని చెప్తున్నారు. మీరు కూడా ఏబిఎన్, టీవీ5 మీరు కూడా చేయండి అట్లా, కానీ చేయరు. ఇది ఒక ఇండిపెండెంట్ మీడియా లాగా బ్రోకర్లు అందరూ సూట్లు వేసుకొని బ్రోకర్ పనులు చేస్తూ, పదవులు అధికారంలోకి రాగానే, మీరు అధికారం వచ్చేదాకా మేము జగన్మోహన్ రెడ్డిని ఎండగొడతాం, ఎండగట్టిన తర్వాత మీరు అధికారంలోకి వస్తే మాకు పదవి ఉండయా మేము ఏరుకుంటాం, మీరు ఏరగండయా మేము తింటాం అని చెప్పి బ్రోకర్ పనులు చేసే బ్రోకర్లు ఇప్పుడు ఉన్న మీడియాలో ఉన్న మొదటి 2 ర్యాంకుల కోసం ఎగబాకుతూ కొట్టుకుంటూ ఉండే 2 మీడియా ఛానల్లో ఒక మీడియా ఛానల్ టీవీ5. ఈ టీవీ5 అనేది న్యూస్ మీడియంలా కాకుండా, ప్రజలని చైతన్యవంతం చేయకుండా వీళ్ళు బ్రోకర్ పనులు చేస్తున్నారు. బ్రోకర్ అనేది తప్పేం కాదు, మధ్యవర్తిత్వం. ఎట్లా ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చుతూ, ఎత్తి చూపుతూ కాదు, కప్పిపుచ్చుతూ, తద్వారా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ, జగన్మోహన్ రెడ్డి మంచి చేసినా తిడుతూ, అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు తీసుకోవటం. అదేంటి నేను అలా చెప్తున్నా? సింపుల్, బిఆర్ నాయుడు ఈజ్ ద ఓనర్ ఆఫ్ టీవీ5. బిఆర్ నాయుడుకి ఎందుకు వచ్చింది టీటీడీ చైర్మన్ పదవి? బిఆర్ నాయుడు హిందూ మతానికి ఏం చేశాడు, అన్నదానాలు చేశాడు, ఇవన్నీ చెప్పొద్దు, ఈ లఫంగి మాటలు చెప్పొద్దు. బిఆర్ నాయుడు హిందూ మతానికి ఏం చేశాడని టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు? కేవలం తెలుగుదేశం పార్టీ బూట్లు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ఇప్పేసిన బూట్లు, నారా లోకేష్ బాత్రూమ్కి వేసుకెళ్ళిన చెప్పుల్ని ఎత్తి పట్టుకొని రోజు పూజ చేసి నాకటం ద్వారా కదా, నాలికతో ఈ పదవి వచ్చింది అని ప్రజలు అంటున్నారు. కాదంటే నిరూపించండి, తప్పంటే మాట్లాడండి. అలాంటి ఛానల్లో, అలాంటి బ్రోకర్ ఛానల్లో పనిచేస్తున్న ఒక బ్రోకర్, వాడి పేరు శివ. ఆ బ్రోకర్ వాడు ఒక వాడు ఏదో మాట్లాడుతున్నాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దామా? ఏమంటాడు చూడండి బ్రోకర్. బాగా వైరల్ అయిపోతే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ, ట్రోలింగ్ అంటావు. ఎవరు ట్రోలింగ్ చేసి చెప్పండి? అందరూ చేస్తారు, మంచి చేసినా చెడు చేసినా. ఇప్పుడు నేనున్నాను, నా మీద కూడా జరుగుతాయి ట్రోలింగ్లు. వాడు ప్రశ్న ఉన్నాడు, ఒకడు చూడడానికి పిచ్చోళ్ళ ఉంటాడు, బందర పిచ్చోళ్ళలాగా. ప్రశ్న అనేవాడు చూడటానికి బందర పిచ్చోళ్ళ ఉన్నాడు, కరెక్ట్. అంటే బాడీ షేమింగ్ ఎవరు చేయాలో తెలుసా బ్రోకర్?
అరే బ్రోకర్, బాడీ షేమింగ్ ఎవరు చేయాలో తెలుసా? బాడీ షేమింగు అంటే అదే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఫస్ట్ పార్ట్ బాడీ షేమింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. కానీ ప్రశ్న అనేవాడు అదేదో గడ్డ వేసుకొని పిచ్చోడ్లాగా ఉంటాడని చెప్పని అంటున్నాడు. ఒక బియ్యపు బస్తాకి తలకాయి 2 చేతులు 2 కాళ్ళు పెడితే ఎట్లుంటుందో అట్లుంటావురా నువ్వు, గోధనా కొడుకున్నట్టు అని ప్రజలు అన్ని కామెంట్లు పెట్టినా ఏనాడైనా నేను ఒక్కసారైనా నీకు ఆ కామెంట్ గురించి చెప్పానా? చెప్పు శివ, చెప్పు. ఎరా బ్రోకర్ అని మళ్ళీ ఫీల్ అయ్యావు. మధ్యవర్తివి నువ్వు, మధ్యవర్తివి. ఏనాడైనా చెప్పానా? అన్న వాడేందన్నా సిలిండర్కి 2 కాళ్ళు 2 చొక్కాలు వేసి మెడలేని తలకాయి మొండి ఒక్కటే ఉండి మెడ లేకుండా గోధనా కొడుకున్నట్టు ఎట్టుంటాడు వాడేందన్నా, వాడేవుడన్నా యాంకర్ అసలు వాడని చెప్పని ఎంతోమంది కామెంట్లు పెట్టారు. నేను ఏనాడైనా ఒక్కసారైనా దాని గురించి నీకు చెప్పానా? చెప్పడం జరిగిందా? చెప్పలా. అవునా? ఆ సూట్ ఏంది వాడేంది చోర్ బజార్లో సెకండ్ హ్యాండ్కి అమ్ముతున్న సూటుల్ని కొట్టుకొచ్చి 2 చేతులు కట్ చేసి మీదేసుకుంటే ఉండే అడుగు తినే యాబ్రా చదవలాగా ఉంటాడు. వాడేంది వాడే యాంకర్ ఏంది అని చెప్పని చాలామంది అడిగారు. నేను ఎప్పుడైనా దాని గురించి నీకు చెప్పానా బ్రోకర్? చెప్పలేదు కదా. ఆ కెమెరా అన్న నువ్వు ఎందుకన్నా వాడి మీద వీడియోలు చేస్తావు, నువ్వు నుంచుంటే నీకు పొట్ట దాకా వస్తాడు, ఆడు ఎట్లా చూస్తాడు నిన్ను, భూమికి 3 అడుగులున్న బ్రోకర్ ఆడు, వాడి గురించి నువ్వు ఎందుకన్నా వీడియోలు చేస్తావని చాలామంది చెప్పారు. అట్లా అనకూడదురా, తప్పది. బాడీ షేమింగ్ చేయడం తప్పని నేను ఎన్నోసార్లు నచ్చ చెప్పాను నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి. నువ్వు వినాల, నమ్మాలి, ఇది నమ్మాలేంట్రా బాబు. నా గెడ్డం ఉంది, నా గెడ్డం ఉంటే ఏంటి? నీ బొచ్చు పీకి నా గెడ్డం కింద ఏమన్నా పెట్టుకున్నానా? కాదుగా, ఇది నా బొచ్చేగా. చెప్పాలా? ఇది నా బొచ్చేగా. నా బొచ్చు నేను పెంచుకుంటే నీకేం నొప్పి వచ్చింది శివ అని నేను అడగాలన్న ఆలోచన ఉన్న అడగని మంచితనం నాది. పెద్ద మనిషిని నేను పిచ్చోడినైతే ఏంటి, ఎచ్చోడినైతే అంటే నువ్వేమన్నా నన్ను పెళ్లి చేసుకొని నాతో సంసారం చేస్తావేంట్రా పుండాకోరెదవా అని చెప్పి అడగాలన్న ఆలోచన ఉన్న అడగని ఒక మంచి మనసున్న వ్యక్తిని నేను. చెప్పు ఎందుకు? నా గెడ్డం ఎందుకు? నా రంగు ఎందుకు? నా హైట్ ఎందుకు? ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటావా నన్ను? ఏం చేసుకుంటావు నాతో? ఏమన్నా పెట్టుకుంటావా ఏంటి? రోజు వచ్చి నాతో పెట్టుకోవడం అంటే గొడవ లాంటి మళ్ళీ ఎక్కేదో అనుకుండేవు. చెప్పు ఎందుకు అంటున్నా నీ మాటలు. ఏమన్నాడు విందాం, మళ్ళీ విందాం. అది అందుకనే మనం ఎప్పుడు కూడా మన వ్యూవర్స్ చెప్పిందో చెప్పకూడదు. ఎప్పుడు మన వ్యూవర్స్కి కూడా మీరు కూడా అటువంటి కామెంట్లు పెట్టబాకండి, తప్పది. బూతులు ఎందుకు తిడతాం? బూతులు కాదు, బ్రోకర్ అంటాను అంతే, బూతులు కాదు. బ్రోకర్ అని ఎందుకు మాట్లాడతాను? మధ్యవర్తులు మీరు ఏ నాడైనా కైకలు ఇష్యూ లాంటివి, మలంలో జరిగినప్పుడు ఇష్యూ లాంటి అది తప్ప ఒప్ప పక్కన పెట్టి ఇష్యూని రిప్రజెంట్ చేయటం, కవర్ చేయటం, దాని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, ప్రత్యేక హోదా గురించి లేకపోతే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలు ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇట్లేదు అడిగి సావండి అని చెప్పని ప్రభుత్వాలను ఎప్పుడైనా ప్రశ్నించావా? జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాం, చంద్రబాబు నాయుడు గారిని అడిగాం, పవన్ కళ్యాణ్ అడిగాం, అడుగుతానే ఉంటాం. మీ బ్రతుకులకి మీరు జర్నలిస్టులు, మీ మొహాలు మండ, మీకు ఒక ఛానల్ సూటు, ఎందుకురా పెంట నా కొడకల్లారా అని ప్రజలు తిడుతున్నా సరే వాటిని మీకు కన్వే చేయకుండా ఎంత మనసులో దాచుకుంటున్నా నేను? తెలియదు, మీకు తెలవదు. చదువుకున్నాడు కదా అని నా చదువు సంధ్యలతో నీకేం చదువుకోవాలా? అసలు నేనేం చదవాలా, 1వ తరగతి కూడా చదవాలా నేను? నాకు చదువు లేదు, చదువు లేనోడిని నేను. అయినా సరే ప్రజలకి ఏదో మంచి చేద్దామని చెప్పని మీరు చేయాల్సిన పని కూడా మేమే చేస్తుంటే మళ్ళీ ఈ ఏడుపెందుకురా యాబ్రాసి నా కొడక అని చెప్పని తిట్టాలన్న ఆలోచన ఉన్న తిట్టని ఒక మంచి హృదయం నాది. చదువుకున్న సైకో పిల్లలు ఎవరైనా అన్నం తినకపోతే వాడి ఫోటో చూపిస్తే ఖచ్చితంగా తినేస్తారు. పిల్లలు ఎవరైనా అన్నం తినకపోతే నా ఫోటో చూపిస్తే ఖచ్చితంగా తినేస్తారు. కరెక్ట్. ఆ పిల్లలు ఎవరో తెలుసా? TV5 సాంబిగాడు, బిఆర్ నాయుడు, ఈ బ్రోకర్ శివగాడు. ఆ పిల్లలు ఎప్పుడు, ఎందుకంటే ఒకసారి వీళ్ళ ముగ్గురు ఒకసారి నా దగ్గరికి వచ్చి మొత్తం భూమికి 3 అడుగులాగా ఉండేది నా కొడుకులు. ఎంత ఉంటారు మా అయితే? భూమికి 3 అడుగులు ఉంటారు. మోకాల దాకా వచ్చారు ముగ్గురు. ఆ మోకాల దగ్గర ఒకటి, ఈ మోకాల దగ్గర ఒకటి, ముందు ఒకటి నుంచున్నారు. మళ్ళీ ఏమో బాడీ పార్ట్స్ గురించి కాదు చెప్తుంది నేను. అటొకటి మధ్యలో ఒకటి నుంచుంటే ఏం పెట్టాలి వీళ్ళకి? ఎదురొచ్చి నిలబడ్డారు, వీళ్ళకి ఏం పెట్టాలి? ఏమన్నా పెట్టాలా వీళ్ళకి ఇప్పుడు అని చెప్పి అనుకుంటే, అంటే తిట్లు అంటున్నా నేను, మళ్ళీ మీరు ఏదన్నా అనుకుంటారు. ఇట్లా ముగ్గురు వచ్చి నిలబడినప్పుడు అన్నాడు కదా, ఉచ్చపోసుకుంటారు పిల్లలు అని చెప్పాను. ఆ పిల్లలు వీళ్ళే ఉచ్చపోసుకున్నారు నన్ను చూసి.
ఒరే నువ్వేంట్రా ఇంత మంచి జర్నలిజం చేస్తున్నావు, నువ్వు జర్నలిస్టు కాదు ఏం కాదు యాక్టివిస్టు అని చెప్తున్నావు, ఈ కైకలూరు ఇష్యూ బయటకు తీసుకొచ్చావు, పీపీపీ అంటున్నావు, సుగాలి ప్రీతి విషయం అన్నావు, గ్రౌండ్ రిపోర్టులు చేస్తున్నావు, పాడేరు వెళ్తున్నావు, అక్కడున్న రోడ్ల గురించి మాట్లాడుతున్నావు, ఏంట్రా నువ్వు ఇంత మంచి జర్నలిజం వచ్చప్ పోసుకుంటున్న పిల్ల నా కొడుకులు వీళ్ళే అని ప్రజలు అంటున్నారు. నేను అనలా, తెలుసా మీకు? తెలుసా ఆ పిల్ల నా కొడుకులు ఎవరో కాదు, వీళ్ళే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మరమరాలను అమ్ముకుంటున్నోడి దగ్గర జేబులు కత్తిరించా నా కొడక అని తిట్టాలనున్నా తిట్టలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉండే పెద్ద మనిషిని నేను. పెద్ద మనిషిని తెలవదు నీకు. కాబట్టి శివ, ఎప్పుడైనా నా గురించి మాట్లాడాలన్నప్పుడు ఏదైనా టాపిక్ తీసుకొని ఆ టాపిక్ గురించి రావణ్ అనేవాడు ఇలా చేశాడు, రావణ్ అనేవాడు చెప్పింది తప్పు, ఈ బ్రోకర్ గాడి థంబ్నెయిల్స్ ఎలా ఉంటాయో చెప్పనా మీకు? బ్రోకర్ గాడి థంబ్నెయిల్స్ చూడండి. జేబులో జూనియర్, రోజా గారి బొమ్మ పెట్టి జేబులో జూనియర్ అంట. రోజా గారి జేబులో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడంట. జూనియర్ ఎన్టీఆర్ తెలిస్తే ఆ చెప్పు తీసుకొని పెంటెట్లా అద్ది నా కొడకని చంపల దవడలు వాచిపెట్టి ఫటా కొడతాడా? అట్లీస్ట్ రోజా గారి ముందుకెళ్ళి ఇది చెప్పే దమ్ముందరా నీకు? రోజా గారి ముందు నుంచొని ఇది చెప్పే దమ్ముందా? కడుపులో కాలుతో ఒక తన్ను తంతే నీ అమ్మ బస్తా ఎగిరినట్టు ఎగురుతా నా కొడక అని వైసీపీ వాళ్ళు ఎంతోమంది కామెంట్ పెట్టారు. ఎప్పుడైనా ఆ విషయాలు నేను చెప్పానా? ఇది చూడండి, జేబులో జూనియర్, రోజా ముళ్ళు పీకేశారంట. ఈ మాటల్ని రోజా గారి ముందు మాట్లాడరు నువ్వు. ఈ మాటలు రోజా గారి ముందు మాట్లాడు. రోజా ముళ్ళు పీకేశారా? ఇది ఈ థంబ్నెయిల్, ఇది జర్నలిజం స్థాయి. ఇది అరకోట మల్లీడికి ఎరా కోట్ కొనుక్కున్నప్పుడు టైలర్ గాడికి సగం డబ్బులు ఇచ్చావేంట్రా? సగం కోట్ వేసుకుంటావు. అది అట్టాగే ఉంటుంది, వేస్ట్ కోట్లాగా ఉంటుంది. రే నీ పర్సనాలిటీకి గోదవల్లుకి నీకు తపేలా మొహం వేసుకొని తపేలా కొడక అని ఎంతోమంది తిట్టినారు. నేను తిట్టలేను, ఆ మనసు కాదు నాది. ఈ థంబ్నెయిల్ చూడండి, బలుపెక్కిన టాలీవుడ్ భూమితో బుక్కైన భూమన ఈడే అంబటిని ఉతికేశారంట. అంబటి రాంబాబు గారిని కొట్టాడంట. వీడు మాజీ మంత్రుల గురించి వీళ్ళందరి గురించి వీడు మాట్లాడచ్చు. వీడు చేసేదేంటి? థంబ్నెయిల్స్లో మాట్లాడేదేంటి? రోజా గారి బొమ్మ పెట్టి క్వార్టర్ మ్యాటర్ అంబటిని ఉతికేశారు. మరణశిక్ష అని చెప్పని సుప్రీం షాక్ అని అవినాష్ రెడ్డి బొమ్మ వివేకానంద అంటే అవినాష్ రెడ్డికి మరణశిక్ష పడిందని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే ఊరేసేసినట్టు ఈడ జడ్జీడు. వీడు గౌతమ్ బస్తా కూర్చున్నట్టు వెళ్ళి అక్కడ మొత్తం పప్పుల మిల్లులో పప్పులు తినే మొత్తం పప్పులు తింటావేంటారు రోజు పప్పులు. నీ బొర్ర పెర్ర నా కొడక. కాబట్టి మనం ఇష్యూస్ మాట్లాడుకుందాం. ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి శివ గారు, మీరు చెప్పండి. చెప్పి రావణ్ ఇట్లా తప్పు, ఇది నువ్వు ఇలా మాట్లాడకూడదని నేను చెప్తా, సమాధానం చెప్తా. ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా ఆ ప్రవీణ్ పగడాల ఇష్యూని డైవర్ట్ చేస్తూ ఇష్యూస్ని డైవర్ట్ చేస్తున్నప్పుడు మాత్రం మాట్లాడతాం కదా జరిగింది. అప్పుడేమో ఎక్కడన్నా కింద పడిపోయిన ఆకుల్ని కట్టలు కడుతున్నావా? ఆకుల్ని లేదంటే ఏమన్నా ఆకులు పీకుతున్నావా? ఏం చేస్తున్నావు అంటున్నా. ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది అంటున్నా. వాళ్ళ బిగ్ బాస్ షోలో నన్ను ఎందుకు ఎంటర్ చేసావంటున్నా. ఎనీవేస్, నాది గొప్ప మనసు కాబట్టి, మంచి మనసు కాబట్టి, నీలాంటి భాష నేను మాట్లాడలేను కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా. రైట్? సో నేను ఒకవేళ మాట్లాడటం మొదలు పెడితే శివ, ఇది నా మొదటి మెట్టు. దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్ టు స్పీక్ లైక్ దిస్. కాబట్టి తేట మాటలు మాట్లాడకుండా నీ బ్రతుక్కి జర్నలిస్టు అయితే జర్నలిజం చేయకుండా బ్రోకర్ పనులు మానేసి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నారా లోకేష్ చెప్పుల్ని వెనక్కి తిప్పి నాకకుండా, చంద్రబాబు నాయుడు సంకన ఎత్తి పట్టుకొని నాకకుండా, వాళ్ళు ఇద్దరు ఏరిగిన పెంటని నువ్వు మీ ఓనరు పల్లెలు పట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర బాత్రూమ్ దగ్గర కూర్చొని తినకుండా 3 పూట్ల ముప్పొద్దుల్లా దున్నపోతుల్లాగా. కాబట్టి అలాంటి పనులు చేయకుండా జర్నలిజం చేయండి అని ప్రజలు చెప్తున్నారు. తెలుసా? ఈ మాటలు ప్రజలు చెప్తున్నారు. ఇట్లాంటి పనులు చేయొద్దని ప్రజలు చెప్తున్నారు. ప్రజల యొక్క వారిని మేము మీకు వినిపించడమే కదా మరి మా పని. రైట్? రైట్. సో
దీని మీద రిప్లై ఈరా నువ్వు, దీని మీద రిప్లై ఈరా, మాట్లాడదాం. రిప్లై ఈరా, మాట్లాడదాం. ఉంటాను సార్.